सर्वलोकानां भिषजे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। శ్రీ త్రికోణ స్వామివారి దేవస్థానం కోటప్పకొండ పల్నాడు జిల్లా కసరోపేట మండలం. ఈ మహాశైవ క్షేత్రం అపర కైలాసమా అన్నట్టుగా వెలుగుతున్న మహాక్షేత్రం. మహాశివరాత్రి అనగా లింగోద్భవ కాలము ప్రధానము. అంటే ఈశ్వరుడు లింగరూపంగా ఉద్భవించిన యొక్క రోజే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్క సంవత్సరంలో మాఘమాస బహుళ త్రయోదశి రోజున మాత్రమే ఈ మహాశివరాత్రి చేయాలి. అందుకని మనం ఈరోజు జరుపుకుంటున్నాం దేశమంతటా కూడా. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మనము 2 గంటలకల్లా 1 గంటకి బయలుదేరి విద్యతీర్థం 2 గంటలకల్లా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పరిపూర్ణం చేసుకున్నాం. తర్వాత మన భక్తులకి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపంలో జరిపించుకుంటూ అదే టికెట్ పైన స్వామివారి దర్శనానికి వస్తారు. శేఖర దర్శనము, ప్రత్యేక దర్శనము, ఉచిత దర్శనాలు, విఐపి దర్శనాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మన ఈ యొక్క క్షేత్రము ఆ పరమేశ్వరుడు స్టేట్ ఫెస్టివల్గా ఈ పండుగను గుర్తించింది. కాబట్టి ప్రభుత్వం ఉదయం 9 గంటలకు మన విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం తరఫున స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే ప్రకారంగా శాసనసభ్యులు అరవింద్ బాబు గారు స్వామివారికి పట్టు వస్త్రములు, తర్వాత అదే ప్రకారంగా వెండి ప్రభ, ముఖ్యమైనది ప్రభలు కాబట్టి మహాశివరాత్రికి ప్రభను తీసుకొని వస్తారు. కావున మధ్యాహ్నం స్వామివారికి రాత్రికి మన దేవస్థానం నిర్మించిన వ్యవస్థాపక ధర్మకర్త గారు రాజా రామకృష్ణ కొండలరావు గారు నసరాపేట వాస్తవ్యులు వారు స్వామివారికి లింగోద్భవ కాలానికి వచ్చేసి ఆ సమయంలో వారిని పూర్ణకుంభతో దేవస్థానం వారు స్వాగతం పలికిన తర్వాత సరియగు 12 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము, అలంకారము ఇవన్నీ కూడా జరుగుతాయి. రేపు అనగా సోమవారం స్వామివారికి మహానివేదన, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఒక్క రోజు కనుక మహాశివరాత్రి రోజు దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ దర్శనం చేసుకుంటాం. ఈ స్వామివారిని కనుక కోరుకుంటే మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, గురుబలం చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇంకోటి ప్రధానంగా గిరి ప్రదక్షిణం అనే ప్రతి మాసంలో పౌర్ణమి జరుగుతుంది. చాలా విశేషమైంది. అన్ని దేవాలయాల్లో గిరి ప్రదక్షిణం వేరు, ఈ క్షేత్రం గిరి ప్రదక్షిణం వేరు. ఎందుకంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ చాలా విశేషమైంది. కాబట్టి అందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి కృపగా పాత్రగా కోరుకుంటూ శ్రీ త్రికోణ స్వామివారి దేవస్థానం కోటప్పకొండ అప్పయ్య గురుకుల్ ప్రధాన అర్చక స్వామి అందరికీ కూడా నమస్కారము.